హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో మనం కుండీలలో మొక్కలు పెంచుకుంటున్నాం కదా అండి, వాటి కోసం మనం ఎలా మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలనేది ఈరోజు వీడియో అనమాట. సో ఏంటి అంటే, మనం నేలలో వేసినప్పుడు మొక్కలు అవి ఎలా వేసినా దానికి కొన్ని ఫర్టిలైజర్స్ అవి వేస్తే అవి మంచి గ్రోత్ అవుతాయి. బట్ కుండీలో వేసినప్పటికీ మనం పర్ఫెక్ట్గా మట్టి మిశ్రమాన్ని కలుపుకుంటే అప్పుడే అవి గ్రోత్ అవుతాయి. సో నేను ఇంతకుముందు చెట్లు వేసాను కొన్ని, అవి తెలిసి తెలియక ఎలా కలుపుకోవాలో తెలియక వేయడం వల్ల అవైతే చనిపోయాయి అనమాట. దాని తర్వాతకి నేను ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది అన్నీ చూసేసి, సో ఆ తర్వాతకి యాస్ట్రీస్ అలా కలిపి వేసినప్పటికీ ఇప్పుడు చాలా బాగా ఫ్లవరింగ్ వచ్చి అండ్ ఫ్రూటింగ్ వస్తున్నాయి అన్నమాట. సో అందుకనే నాకు తెలిసింది, నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదన్న ఒక ఉద్దేశంతోనే ఈరోజు వీడియో అయితే నేను షూట్ చేశాను. మనం ఏంటంటే కుండీలలో వేస్తాం కదా, సో ఆ కుండీలో వేసినప్పుడు ప్రాపర్గా అన్నీ మిక్స్ చేసి వేస్తే మంచి ఫ్లవరింగ్ ఇస్తుందన్నమాట. సో అప్పుడు మనకి వేసినందుకు హ్యాపీగా ఉంటుంది. లేదు మనం వేసాక అవి చనిపోయి ఇంకా అవి రాకపోతే మనకి ఇంట్రెస్ట్ పోతుంది. సో మనం ఏంటంటే నేల మీద వేసిన వాటికి కుండీలో వేసిన వాటికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. నేల మీద వేసినవి చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే అది నేల కాబట్టి, న్యాచురల్టీ కాబట్టి. కుండీలో వేసింది అయితే అలా కాదు కదా. సో కొంచెం చూసుకొని వాటికి ఏం కావాలి ఏంటి అనేది అన్నీ చూసుకొని, సో అప్పుడైతే మనం కుండీలలో అయితే వేసేసుకోవాలన్నమాట. ఏమేమి మిక్స్ చేసుకోవాలి అండ్ ఎంత వాటరింగ్ చేసుకోవాలి, ఏది ఎలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనేది ఇవన్నీ చూసుకోవాలి. సో అలా చూసుకొని వేసుకున్నప్పుడు అవి మనకి మంచి ఫ్లవరింగ్ అయితే ఇస్తాయి. సో నేను ఈసారి అంతే చేశానన్నమాట. అంటే ఇంతకుముందు వేసిన మొక్కలకి అలాగే చేశాను, అన్నీ చూసుకొని కరెక్ట్ వేలో కలిపి ఇస్తే 1 మంత్లోనే మంచి గ్రోతింగ్ వచ్చి అండ్ మంచి ఫ్లవరింగ్ వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను ఎలా మిక్స్ చేసుకున్నాను అనేది ఇప్పుడైతే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ నేను మట్టి అయితే తీసుకొచ్చాను. సో ఇది వచ్చేసి ఎర్రమట్టి అనమాట. మన వర్షం వచ్చింది కదా, సో ఇవంతా గడ్డగట్టిపోయిందనమాట. సో దీన్ని ఫస్ట్ పొడిగా చేస్తున్నాను అనమాట. సో మట్టి ఎప్పుడైనా గడ్డ వేయొద్దు, ఇలా పొడిగా చేయాలి. ఇలా పొడిగా అలా అంటూ ఉంటే కూడా రాకపోతే కొంచెం వాటర్లో నానబెడితే అదే పొడిగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నేను పొడిగా చేస్తున్నాను ఈ మట్టిని. ఈ మట్టి వచ్చేసి ఎర్రమట్టి అంటే చాలా మెత్తగా కూడా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం బర్స్గా ఉన్నా పర్లేదు. మనకి ఊళ్ళలో దొరుకుతుంది కదా అండి ఎర్రమట్టి, అదైతే చాలా బాగుంటుంది అండ్ చాలా మంచిగా కూడా గ్రోత్ అవుతాయి అన్నమాట మొక్కలు. సో దీంట్లో ఇంకా ఈ మట్టిని మనం పొడిగా చేసేసుకొని మంచిగా తీసుకోవాలన్నమాట. అట్లా గడ్డలుగా వేసేస్తే అంటే మళ్ళీ అంత ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాయిస్ ఉండవు అనమాట. ఇవి వర్షానికి తడిసింది కాబట్టి చాలా గట్టిగా ఉంది, అంటే గట్టి పడిపోయింది మట్టి. సో దీన్ని అయితే నేను నెమ్మదిగా ఇలా తీస్తూ ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, ఈ డబ్బాతో నేను 2:1 వేస్తాను అనమాట. అంటే ఫస్ట్ మట్టి వేస్తాను అనమాట. ఆ డబ్బాతో 2 డబ్బాలు అంటే 2 డబ్బాలు మట్టి అయితే వేస్తాను. సో ఆ మట్టి వేసాక ఆ మట్టిలో మనం వర్మి కంపోస్ట్ వాడాలి. వర్మి కంపోస్ట్ వచ్చేసి 2:1 వేయాలన్నమాట. ఇక్కడ 2 వేస్తే దాంట్లోకి 1 కప్ వర్మి కంపోస్ట్ వేయాలన్నమాట. సో అలా వేస్తే ఏంటంటే మనకి ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఇలా 2 తీసుకున్నాను, దీంతో 2 తీసుకున్నాను. యాక్చువల్గా చాలా గడ్డగట్టిపోయింది, అసలు ఎంత చేసినా రావట్లేదనమాట. సో ఇంకా సరేలే అని దాన్ని తడిపితే కొంచెం మెత్తగా అవుతుందని నేనైతే అలానే వేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వర్మి కంపోస్ట్, నేను ఇది వచ్చేసి 5 kgs తెప్పించుకున్నాను. కొంచెం ఎందుకులే అనేసి నేను ఒకేసారి 5 kgs అయితే తెప్పించేసాను. వర్మి కంపోస్ట్ అనేది మంచి ఫ్లవరింగ్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంకా చూడండి, వర్మి కంపోస్ట్ అసలు ఇది ఓపెన్ చేయగానే అదో రకమైన మట్టి వాసన, నల్ల మట్టి ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి 2:1 అంటే 2 డబ్బాలు మట్టి పోస్తే 1 డబ్బా వర్మి కంపోస్ట్ ఇలా వేయాలన్నమాట. సో మనం ఎంత వేసుకుంటే దానికి హాఫ్ ఇది వేసుకోవాలన్నమాట. సో దీంతో పాటు మనం ఏం చేయాలంటే కోకోపీట్ ఉంటే కోకోపీట్ వేయండి. సో నా దగ్గర వచ్చేసి కోకోపీట్ అనేది లేదు, అంటే ఇక నాకు కోకోపీట్ బదులు నేను కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, నేను అదంతా కలెక్ట్ చేసేసుకొని కొంచెం ఎండలో పెట్టేస్తానమాట. ఇది కూడా వేసేసుకోవచ్చు. సో కోకోపీట్ బదులు ఇక్కడ కిచెన్ వేస్ట్ అయితే తీసుకున్నాను. కిచెన్ వేస్ట్ కూడా చాలా అంటే చాలా మంచిది. సో ఇలా చేసుకొని మనము
కుండీలలో అయితే వేసేసుకోవాలి. సో కుండీలో వేసుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా హెల్తీగా వస్తుంది. చూడండి, ఇది కొత్త బ్రాంచ్ వచ్చేసి మంచి ఫ్లవరింగ్ అయితే వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చేస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, కొత్త అదే బ్రాంచెస్ వచ్చాయి చూడండి ఇక్కడ, అండ్ ఇటు సైడ్ కూడా కొత్త బ్రాంచెస్ వచ్చిందనమాట. సో ఇలా మంచిగా గ్రో అవుతాయి అన్నమాట. సో మనం అనేది ఇలా పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని చేస్తే అనమాట చాలా హెల్తీగా ఉంటాయి మొక్కలు. నాకు స్టార్టింగ్ తెలియక ఉత్తగానే మట్టి వేయడం వల్ల అంటే కొన్ని బతికాయి, బట్ అంత ఫాస్ట్ గ్రోతింగ్ అనేది లేదు. సో కానీ ఇక్కడ చూడండి చాలా ఫాస్ట్గా 1 మంత్లోనే నాకు ఇలా మంచిగా ఫ్లవరింగ్ పూసింది. అండ్ చాలా హెల్తీగా కూడా ఉంది ట్రీ అనమాట, చెట్టు. సో ఇలా ఉన్నప్పుడు మనకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను లేవంగానే ఉదయాన్నే ఇలా మొక్కల్ని చూస్తే మైండ్ మొత్తం చాలా రిలీఫ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మనీ ప్లాంట్ చెట్టు. సో ఇది కూడా అంతే, నేను అలానే చేసి వేశాను, అలానే మిక్స్ చేసేసి వేసాను అనమాట ఇక్కడ కూడా. అండ్ వన్ సైడ్ మనీ ప్లాంట్ వేసాను, ఇంకొక సైడ్ వచ్చేసి తమలపాకు కూడా చూడండి కొత్త బ్రాంచెస్ అయితే ఇప్పుడే వచ్చాయి. సో చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలు అనేది. మనం మొక్కల్ని ఎంత ప్రేమగా ఎంత కేరింగ్గా చూసుకుంటే అవంతా బాగుంటాయని నాకు అర్థమైపోయింది. సో నాకైతే చాలా అంటే నేను ఇల్లు కట్టుకోముందు ఊరికే అనుకునేదాన్ని, కొత్త ఇంట్లోకి వెళ్ళాక కొన్ని మొక్కలు పెట్టేసుకోవాలి అది అని. సో ఇప్పుడు పెట్టేసుకున్నాక లేవంగా నేను వాటికి సో ఇలా కొత్త బ్రాంచెస్ వచ్చి చాలా మంచిగా ఫ్లవరింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ నాకు ఇది సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది కాబట్టి నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో చూడండి ఎంత బాగా ఫ్లవరింగ్ ఉన్నాయో, అసలు నాకు ఎంత హెల్తీగా అనిపించింది మొక్కల్ని చూస్తే. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నాకు వర్కౌట్ అయింది కాబట్టి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. స్టార్టింగ్ నాకు తెలియక నేను చేసిన మిస్టేక్స్ ఓన్లీ మట్టితో చేయడం అండ్ వాటరింగ్ ఎక్కువ చేయడం. వాటరింగ్ కూడా దానికి ఎంత అవసరమో అంతే వేయాలి. వాటరింగ్ ఎక్కువ ఇస్తే కూడా చెట్లు అనేది చచ్చిపోతాయి అన్నమాట. సో వాటరింగ్ వేయడం అండ్ ఇంకా రోజ్ ఫ్లవర్స్కి అయితే కొంచెం లైటింగ్ అంటే కొంచెం ఎండ అనేది తగలాలి వాటికి, అప్పుడే అవి మంచి గ్రోతింగ్ అయితే ఉంటుంది. సో అండ్ ఫ్లవరింగ్ కూడా చాలా మంచిగా వస్తుందన్నమాట. సో ఉదయం పూట మనం ఒకవేళ లోపల పెట్టుకున్నా కానీ కొంచెం ఎండ వస్తుంది కదా, ఆ టైంలో ఒక 1/2 అవర్ బయట పెడితే సో వాటికి కరెక్ట్ లైటింగ్ దొరికి అవి మంచిగా హెల్తీగా ఉంటాయి. సో ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇంకా మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.